అందరికీ జై భీమ్. నేను రఘుకుమార్ సిగిరిమల్లి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం సామాజిక ఆరోగ్య కేంద్రం గురించి చెప్పుకుందాం. అంటే ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. అది మీకు తెలియాలి, మీకు కూడా. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మీకు అర్థం కావాలి కదా, మీకు తెలియాలి. దీంట్లో ఈ హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ అని ఉంటుంది ఒక సబ్జెక్ట్. ఇదేంటంటే వాడేసిన సిరంజీలు, వాడేసిన సూదులు, వాడేసిన సెలైన్ బాటిల్స్, అదేవిధంగా ఎక్స్పైర్డ్ అయిన మెడిసిన్స్, రకరకాలుగా మళ్ళీ సర్జరీ చేసినటువంటి ఇవేంటిది మాంసపు ముద్దలు, అదేవిధంగా డ్రెస్సింగ్ చేసిన క్లాత్స్, బ్యాండేజ్, ఇవన్నీ ఇదంతా బయోమెడికల్ వేస్ట్లోకి వస్తుంది. హాస్పిటల్లో వాడేసిన వ్యర్థాలన్నీ కూడా బయోమెడికల్ వేస్ట్లోకి వస్తుంది. లాస్ట్కి ఒకవేళ ఏదైనా చర్మం తొలగించి సర్జరీ చేసినా కానీ అది కూడా బయోమెడికల్ వేస్ట్లోకి వస్తుంది. దీన్ని ఏం చేయాలి? బయోమెడికల్ వేస్ట్ని ఏం చేస్తున్నారు, ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ డ్యూటీ డాక్టర్స్, సూపరింటెండెంట్, అదేవిధంగా డీసీహెచ్, వీళ్ళందరికీ కూడా బాధ్యత లేదు. అసలు బయోమెడికల్ వేస్ట్ అనేది ఏం చేయాలనేది వీళ్ళకి ఐడియా లేదు. అంటే వీళ్ళు ట్రైనింగ్ డాక్టర్లు కాదనమాట. లంచాలతోటి వచ్చేసిన డాక్టర్లు అన్నమాట. వీళ్ళ సబ్జెక్ట్ తెలియదు అనమాట. అయితే వీళ్ళు లంచాలు పెట్టి వచ్చారు కాబట్టి డాక్టర్లకు సబ్జెక్ట్ తెలియదు. ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది ఏం చేస్తున్నారంటే వీళ్ళు బహిర్గంగా హాస్పిటల్ ఎదురు ఉన్నటువంటి కాంపౌండ్ ఉంటుంది. హాస్పిటల్ ఎదురు కాంపౌండ్ బయట వేసేస్తున్నారు ఈ వ్యర్థాలన్నీ కూడా. ఇలా వేయడం వల్ల ఈ రసాయనాలు గాలిలో కలిసి గాలి మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఈ రసాయనాలు గాలిలో కలిసిపోయి అది పీల్చినటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, ఆ రోడ్డే కదా పక్కన అరడిపి రోడ్డు, ఈ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రజలకి అందరికీ కూడా రకరకాల వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల. ఇది గాలి కలుషితం అవుతుంది. గాలి కలుషితం అవ్వడం వల్ల ఈ విధంగా రకరకాల వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రసాయనాలన్నీ కూడా ఈ భూమి మీద పడి, ఈ భూమిలో అడుగున్నర నుంచి కూడా భూగర్భ జలాలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ భూగర్భ జలాలు సెల్లో కలిస్తే ఈ నీరు ఎక్కడికైతే వెళ్ళిందో కలుషితమైన నీరు మొత్తం అంతా సర్కిల్లో స్ప్రెడ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సెలియర్లు అంటారు కదా, ఈ మెయిన్ సెల్లో కలిపితే మొత్తం అంతా జలాలన్నీ భూగర్భ జలాల్లో సాధ్యమైనంత వరకు కలుషితం అయిపోతాయి. ఆ భూగర్భ జలాలని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ముఖ్యంగా చెట్లు, ఈ కొబ్బరి చెట్లు అవ్వచ్చు, లేదా అంతర పంటలు అవ్వచ్చు, రెవెన్యూ చెట్లు, ఏది రకరకాల చెట్లు అన్నీ కూడా, ప్రతి చెట్లు కూడా మొత్తం అన్ని భూగర్భ జలాల్లో పీల్చుకునే బ్రతుకుతున్నాయి. ఎందుకంటే నడి రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ చెట్లు మొలుస్తున్నాయి. అంటే వాటి నీరు ఎవరేస్తున్నారు? మరి భూగర్భ జలాల వల్ల కదా చెట్లు మొలుస్తున్నాయి. అంతర పంటలు అదేవిధంగా అదే పంట చేనులోకి వెళ్ళొచ్చు, ఇవన్నీ చేయవచ్చు. దీనివల్ల భూగర్భ జలాలు కలుగుతుంది, ఆహారం కూడా కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఇన్ని నష్టం ఉన్నది, ప్రాణ నష్టం ఉన్నది, ప్రతి చెత్తకొట్టి జీవరాశికి నష్టం ఉన్నదని తెలిసి కూడా ఈ భూగర్భ జలాలను కలుషితం చేసి ఈ గాలిని కలుషితం చేస్తున్నటువంటి, దీనికి సహకరించినటువంటి, దీనికి కారకులైనటువంటి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్, సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్, వీళ్ళ ముగ్గురికి బాధ్యత లేదు. కాబట్టి వీళ్ళపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను వేడుకుంటున్నాను. ఒక్కసారి వీళ్ళు సస్పెండ్ అయితే, ఈ సమస్య వల్ల సస్పెండ్ అయితే రెండోసారి వచ్చిన డాక్టర్ జాగ్రత్త పడతారు. కనుక వీళ్ళ మీద చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎన్రోల్మెంట్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా వీళ్ళ మీద చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. తెలియని వాళ్ళకి ఒక ఆలోచన అనేది పుట్టిస్తుంది. ఖచ్చితంగా ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్టు మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. అవగాహన కోసం చెప్తున్నాను. ప్రజలకు ఏం జరుగుతుందో చెప్తున్నాను. డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను. ఇది సమస్య. ఈ సమస్యను పరిగణలోకి తీసుకున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, మన పర్యావరణం మనమే కాపాడుకోవాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా నలుగురు షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు తప్ప. మీరు అనుకుంటారు ఈ వీడియోలు షేర్ చేయడం వల్ల రఘుకుమార్ డబ్బులు వచ్చేస్తాయని. డబ్బులు రావడం కూడా ఇంకా డబ్బులు రావు. డబ్బులు ఎలాగ వస్తాయి? డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. కనుక ఇది ఒక అవగాహన మాత్రమే. ఖచ్చితంగా దీన్ని నలుగురికి తెలియాలి. షేర్ చేయండి. జై భీమ్. వీళ్ళపైన ఖచ్చితంగా
చట్టం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. వీళ్ళకి బుద్ధి వస్తుంది ఖచ్చితంగా. బుద్ధి వచ్చే విధంగా నేను చేసేవారు వదిలిపెట్టనని గుర్తుపెట్టుకోండి. జై హింద్.